ఇంకొక విషయం ఏంటంటే, లెక్కలో లేని వారిని కూడా ఎన్నుకుని నడిపించగలిగిన దేవుడు. ఇది మూడో సబ్జెక్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లెక్కల్లో లేని వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. చెప్పాలి. ఏం చేస్తాడు? మాట్లాడరు ఏంటండి? లెక్కల్లో లేని వారిని కూడా దేవుడు ఎన్నుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు గమనించండి, పురుషులు మాత్రమే లెక్కించారు 5,000 మందిని, అవునా కదా? పిల్లలని, స్త్రీలను లెక్కించారా? వారు లెక్కల్లోకి వచ్చారా? లెక్కలోకి రాలా. ఎవరైతే లెక్కల్లోకి రాలేదో ఆ లెక్కల్లోకి రాని వాడి దగ్గర నుంచి 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నాకెవరు విలువ ఇవ్వట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కాదండి. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుడు నిన్ను లెక్కల్లోనికి తీసుకురాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించు, 5,000 మంది పురుషులు మాత్రమే లెక్కించారు, అవునా కదా? తర్వాత స్త్రీలు కానీ పిల్లలు కానీ లెక్కలోకి రాలా. కానీ ఎవరైతే లెక్కల్లోకి రాలేదో ఆ పిల్లవాడి దగ్గరే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాటిని వాడుకున్నాడు దేవుడు. లెక్కించబడ్డ వారి దగ్గర ఏమీ లేదు, బొమ్మలా నిలబడ్డారు వాళ్ళు. ఎన్న పెడితే తిందామన్నట్లుగా. ఈరోజు దేవుడు జ్ఞానుల్ని కానీ, గొప్పవారిని కానీ, తెలివైన వారిని కానీ ఎన్నుకునేవాడు కాదు. ఎవరైతే లోకము చేత తృణీకరించబడుతున్నారో, అవమానపరచబడుతున్నారో, దూషించబడుతున్నారో, వేలన చేయబడుతున్నారో, త్రోసివేయబడుతున్నారో, నిందించబడుతున్నారో వారిని లేవనెత్తబోతున్నాడు నా యేసయ్య. వారిని లేవనెత్తబోతున్నాడు. వారిని లెక్కల్లోనికి తీసుకురాబోతున్నాడు. వారిని నిలబెట్టబోతున్నాడు ఘనమైన పాత్రలుగా. గనులైన వారిని కాదు. ఈరోజు నేను చెప్తున్నాను, మనుషులు నన్ను ప్రేమించట్లేదు, మనుషులు నాకు సహాయం చేయట్లేదు, కనీసము తిన్నావా అని కూడా అడగట్లేదు. అంత పాపం నేనేం చేశానని ఏడుస్తారు కొంతమంది. ఏమండి, వాళ్ళు తిన్నావా అని అడిగితే నిజంగా నువ్వు తినలేదు, కడుపు నిండిపోద్దా నీకు? ఒక మాట చెప్పు, కడుపు నిండిపోద్దా? వాళ్ళు తిన్నావా అని అడిగితే నువ్వు భోజనం చేయకుండా 2 రోజులు గడిపేయగలదువా? మరి ఎందుకండి అంత బాధ? వాళ్ళు తిన్నారా అని అడగలేదని ఎందుకు అంత బాధ? ఉన్నారు నా దగ్గరికి వచ్చి ఇవే కంప్లైంట్లు. పాస్టర్ గారండి, నేను ఎంత సహాయం చేస్తున్నా తెలుసండి వాళ్ళకి, కానీ వాళ్ళు ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదండి, నాకు కష్టం వస్తే నా దగ్గరికి రాలేదండి, కనీసం భోజనం చేసామని కూడా అడగట్లేదు, ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్నారండి ఎక్కడ సహాయం చేయాలని. అమ్మా, నువ్వు సహాయం చేసావు, సహాయం చేసింది నువ్వు మర్చిపోవాలంతే, అంతేకాని దాన్ని గుర్తుంచుకుని తెప్పకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సహాయం పొందినవాడు మర్చిపోకూడదు, కానీ సహాయం చేసినవాడు మర్చిపోవాలి ఖచ్చితంగా. ఇది గుర్తుంచుకో. సహాయం పొందినవాడు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా, కానీ సహాయం చేసినవాడు మర్చిపోవాలి. అది మర్చిపోయి తీరాలి, అప్పుడే ప్రతిఫలం వస్తుంది. నేను పొందాను, నేను మర్చిపోకూడదు, ఆ గురించుకోవాలి. కానీ సహాయం చేశాను అనుకో, అది మర్చిపోవాలి, అది మర్నాడే మర్చిపోవాలి. నేను పలానా వాళ్ళకి సహాయం మర్చిపో. ఎప్పుడు కూడా అది గుర్తుంచుకుని నేను ఇలా చేశాను, అలా చేశాను, ఈ విధంగా చేశాను. అది నువ్వు మెప్పు కోసం చేసావా? మనుషులు మెప్పు కోసం చేసావా? అయితే దేవుడి దగ్గర నుంచి నీకు ఎటువంటి మెప్పు దొరకదు, ఎటువంటి సహాయము నీకు దొరకదు. నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోతేనే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు పొందుకున్న సహాయాన్ని మర్చిపోయావా, దేవుడు నీకు సహాయం చేయడు. నువ్వు పొందుకున్న సహాయం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా, పలానోళ్ళ ద్వారా సహాయం పొందాను అని. పొందుకున్నవాడు మర్చిపోకూడదు, చేసినవాడు మర్చిపోవాలి. ఇది బైబుల్ సిస్టమ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. నేను అంటాను, మనుషులు నీ కోసం ఏడవకూడదు, నీ కోసము దుఃఖపడకూడదు, నీ కోసం మనుషులు ప్రాకులాడకూడదు, నిన్ను ప్రేమించకూడదు. మనుషులు ఒక రకంగా చెప్పాలంటే, మనుషులు నిన్ను కొనియాడబడినప్పుడు నీకు శ్రమ అన్నాడు దేవుడు, అవునే కదా? మనుషులు నిన్ను ఎప్పుడైతే భలేవాడు, మంచివాడు, గొప్పవాడు ఇలా పొగుడుతారో అప్పుడు నువ్వు శ్రమలో పడిపోతావు. ఎందుకంటే అతిశయం వచ్చేస్తుంది నీలో, ఒక గొప్ప అతిశయం వచ్చేస్తుంది. ఎప్పుడైతే అతిశయపడుతున్నావో అప్పుడు నీకు తిప్పలు అనేవి తప్పవు, ఖచ్చితంగా నీవు ముప్పులో పడిపోతావు. అందుకని నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా విను. ఒక దైవజనుడు దేవుడు ఆజ్ఞ మేరకు ఒక ఇంటికి వెళ్ళాడు. దేవుడు ఏం చెప్పాడంటే, పలానా ఇంటికి వెళ్ళు, ఆ ఇంట్లో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను, వాళ్ళ కుమారుల్లో. ఆ ఇంటికి వెళ్ళి నువ్వు
వాని కుమారుని ఒకడిని అభిషేకించి నేను చెప్తాను నీకు అన్నాడు. ఆ దైవజనుడు అతని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు అతనితో, నీ కుమారులు ఒకరిని దేవుడు రాజుగా ఎన్నుకోపోతున్నాడట, నీ కుమారులు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకురా నా ముందుకు అన్నాడు. అంతమందిని తీసుకురా అంటే 7 తీసుకొచ్చి నిలబెట్టాడు. మొదటి వాడిని చూశాడు దైవజనుడు. దేవుడు అంటున్నాడు ఈడు నాకు వద్దు అంటున్నాడు. రెండో వాడిని చూశాడు, ఈడు నాకు వద్దు అంటున్నాడు. మూడో వాడిని చూశాడు, వీడు నాకు వద్దండి. 4, 5, 6, 7 దేవుడు 7 కూడా వద్దన్నాడు. ఆశ్చర్యం వేసింది దైవజనుడికి. ఆ ఇంటి యజమానిని గాకేశాడు, నీకు వేళ్ళేనా, ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అని అడిగాడు. ఉన్నాళ్ళండి, ఒకడు లెక్కలోకి రాడు, లెక్కలోనికి రానోడు అన్నాడు. వాడు పనికి రానోడు, అందుకే గొర్రెలు ఇచ్చి గొర్రెలు కాచుకోమని అరణ్యంలోకి పంపిస్తాం. వాళ్ళు లెక్కలోకి రాడాడు, ముందు ఆయన తీసుకురా. నువ్వు ఎవరినైతే లెక్కల్లో ఉంచుకున్నావో వాళ్ళని దేవుడు లెక్కలోకి తీసుకోవట్లా. నువ్వు ఎవరినైతే లెక్కల్లో లేవంటున్నావో వాడి కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమైందిగా? ఎవరు? అది మీకు తెలియపోవటండి. బైబిల్ అంతా సొంతంగా చదివేస్తే మీరు దేవునికి మహిమ కలుగును గాక. నేను అక్కడక్కడ తడబడతానేమో కానీ మీరేం తడబడరు. ఒకసారి ఆలోచించండి. లెక్కల్లో లేని వాడని నువ్వు అంటున్నావు, వాడే కావాలని దేవుడు అంటున్నాడు. మరి చెప్పండి, ఒరే బాబు పాస్టర్ గారు వచ్చారా ఇంటికి, మన ఇంట్లో ఒకరిని తీసుకుని రాజుగా అభిషేకిస్తాడంటే దేవుడు, పాస్టర్ గారు వచ్చారు నువ్వు కూడా వచ్చే గొర్రెలు అక్కడ పెట్టేసి అని కేకేయాలిగా, కేకేయాలి వద్దా? అంటే ఎంతగా వాడిని తృణీకరించారో చూడండి కుటుంబ సభ్యులు కూడా, ఎంతగా వాడిని లెక్కల్లో లేకుండా చేశారో చూడండి కుటుంబ సభ్యులు కూడా. తండ్రి కూడా వాడి విషయంలో అంత పక్షపాతమా? వాడు లెక్కలో లేనోడండి, వాడు అవసరం లేదు, వాడిని తీసుకురావయ్యా, వాడిని తీసుకురా. స్తోత్రం చెప్పండి గట్టిగా. లెక్కల్లో లేని వాడిని కూడా ఎన్నుకుంటాడు. అదే సబ్జెక్టు, 3వ సబ్జెక్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లెక్కలు గొర్రెల దగ్గర కాపరిగా ఉన్నాడు, చిన్నవాడిగా, బాలుడిగా గొర్రెల దగ్గర కాపలా కాస్తున్నాడు, గొర్రెలను కాస్తున్నాడు. వాడిని తీసుకురమ్మన్నాడు ఇప్పుడు దేవుడు. స్తోత్రం చెప్పండి. లెక్కలో లేని వాడిని లెక్కల్లోకి తీసుకొచ్చాడు. ఆ కుటుంబం పట్టించుకోలేని వాడిని కుటుంబంలోనే కాదు ఆ రాజ్యానికి తలగా చేసేసాడు దేవుడు. అవునా కదా? వాడు రాగానే దేవుడు అంటున్నాడు, ఇతడే నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారమైన మనుషుడు, అభిషేకించు, నీ తైలపు బుడ్డి తీసుకుని తల మీద పోసి అభిషేకించు అంటున్నాడు. సమూయేలు అతడే. అతని దూరం నుంచి చూసేసరికి సమూయేలుకి ఆశ్చర్యం వేసింది. వీళ్ళందరూ అజానుభావులుగా ఉన్నారు, ఎత్తున్నారు, రంగున్నారు, బలవంతులుగా ఉన్నారు. వీళ్ళందరినీ తృణీకరించి ఒక బాలుడిని, బలహీనుని దేవుడు ఎన్నుకుంటాం ఏమిటి? ఆశ్చర్యం వేసింది. కానీ అందగాడు, సుందరమైన నేత్రాలు గలవాడు దావీదు. స్తోత్రం చెప్పండి. వెంటనే ఆ తైలం బుడ్డి తీసి శిరస్సు మీద తైలం పోసి ఇజ్రాయేల్ ప్రజలకి తలగా అభిషేకించేశాడు. ఇంట్లో తోకగా ఉన్నాడు ఇంతవరకు, తోకగా, ఇంట్లో కొడవాడిగా, 8వ వాడిగా, కడసారి వాడిగా, గనిష్ఠుడిగా, దూరంగా తోకగా ఉన్నాడు. ఇప్పుడు ఆ దేశానికి తలగా మారిపోయాడు. కాబట్టి నేను అంటాను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అసలు సరిగ్గా చూడట్లేదు అనుకో. మనుష్యుల ప్రేమ ఎంతండి, గాడిద గుడ్డు. నిన్ను దేవుడు పట్టించుకున్నాడు కాబట్టి నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు నీ కోసం. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడు. దేవుడి ప్రేమ చూడు. మనుషుల ప్రేమ తేలిపోతుంది, దేవుడి ప్రేమ చూడు. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకొచ్చాడు. అందుకని నీ కొరకు కూడా ఆయన రక్తము కార్చి చనిపోయాడు, నీ కొరకు కూడా. అందులో నువ్వు ఉన్నావు. ఎందుకు ఆయన ప్రేమ చూడకుండా మనుషుల ప్రేమ చూస్తావు? నువ్వు ఆయన ప్రేమ చూస్తే మనుషుల ప్రేమ తేలిపోతుంది, కనబడదు. కాబట్టి మనుషుల ప్రేమ చూడక ఎప్పుడు కూడా. లెక్కల్లో లేని వారిని కూడా లెక్కల్లోకి తీసుకురాగలిగిన వాడు ఆయన, వాడుకునే దేవుడు ఆయన. 5,000 మంది పురుషుల్ని లెక్కించారు, కానీ స్త్రీలని, పిల్లల్ని లెక్కించలేదు. ఆ పిల్లవాడి దగ్గర ఎవరినైతే లెక్కించలేదో ఆ పిల్లవాడి దగ్గర తీసుకున్నాడు. వాడి దగ్గరే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడరు ఏంటండి?
సోమరోని పట్టణంలో మహా కరువు వచ్చింది కదా. ఆ కరువు వచ్చినప్పుడు ఊరి బయటికి గెంటేసిన కుష్టి రోగులు 5 వాళ్ళతో అద్భుతాలు చేసి ఆ కరువుని తీసేశాడు దేవుడు. అవునా కదా? మరి ఆలోచించండి, నువ్వు ఎవరినైతే త్రోసివేస్తున్నావో వారే మూలక తలరాయి అవుతారేమో ఒక రోజున. కాబట్టి ఎవరిని తృణీకరించుకో సుమా. దేవుడు ఎవరిని తృణీకరించలేదు కాబట్టి, ఎవరిని తృణీకరించలేదు. ఒకవేళ దేవుడే కనుక తృణీకరిస్తే నేను ఈ రోజున ఇక్కడ ఉండను, మీ మధ్య ఉండను, ఎప్పుడో నాశనం అయిపోతాను. దేవుడు నన్ను తృణీకరించలేదు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక.